అయితే ఆ ఆయుధాలను ఇశ్రాయేలీయులు నిర్లక్ష్యం చేసినట్టు మనము కూడా నిర్లక్ష్యము చేయున్నట్లు వాడు మనల్ని శోధిస్తూ ఉంటాడు. దాంతో ఇప్పుడు అవసరం ఏముందిలే, అది అంత ఇంపార్టెంట్ కాదులే, ఏముందిలే అనేదే పెద్ద దరిద్రం అని. ఏముందిలే అనేటట్టు చేసి మన సోమరితనం, బద్ధకత్వం, పనికిమాలినతనం, పండుబోతుతనం, తిండిబోతుతనం, నిద్రబోతుతనం, దీనివల్ల మనకు దేవుడు అనుగ్రహించిన బలమైన ఆయుధాలు ఏవైతే ఉన్నాయో అవి మొద్దుబారిపోయి శత్రువును ఎదుర్కొనడానికి పనికిరానివైపోయి నిరుపయోగమైపోయిన పరిస్థితుల్లో నేడు సంఘములు అనేకులు ఉన్నారు. దానికి కారణం ఏముందిలే అనుకోవటం, యుద్ధం వచ్చినప్పుడు చూసుకుందాంలే అనుకోవటం. దేవుడు అన్నాడు, అపవాదికి చోటియ్యకుడి అంటే ముందుగానే మెళకువగా ఉండండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో అంటాడు, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. నిబ్బరమైన బుద్ధి గలవారై మెళకువగా ఉండండి అన్నాడు. శత్రువుని గురించి చెప్పిన ప్రతి చోట కూడా భయపడొద్దు అని చెప్పాడు. ముందు నిబ్బరము అంటే నిర్భయము అని అర్థం. అంటే భయము లేకుండా ధైర్యముగా ఉండండి అని చెబుతూనే భయపడకండి, వాడు మిమ్మల్ని వెతుకుతూ తిరుగుతున్నాడు, ఎప్పుడు దొరుకుతారా, ఎక్కడ దొరుకుతారా, ఏ పాయింట్లో దొరుకుతారా మింగుదామని, లైఫ్ లేకుండా చేద్దామని వాడు వెతుకుతూ తిరుగుతున్నాడు. వాడు అదే పనిలో ఉన్నాడు. అయితే మీరు భయపడొద్దు కానీ మెళకువ కోల్పోవద్దు అంటున్నాడు. చురుకుగా ఉండండి, తెలివిగా ఉండండి, వివేచన కలిగిన వార యుద్ధమునకు ఎల్లప్పుడూ సంసిద్ధులై ఉండండి. యుద్ధమునకు సిద్ధముగా ఉండటం అంటే ఏంటో తెలుసా? ఆయుధములను సమకూర్చుకొనుట, ఆయుధములకు పదును పెట్టుకొనుట, ఆయుధములను వాడుకలో ఉంచుట చాలా కీలకం ఇది. కానీ వాడు మన ఆయుధములు మొద్దుబారిపోయేటట్టు కుట్ర చేస్తాడు, వాటికి పదువులు లేకుండా చేస్తాడు, అవి పనికి రాకుండా చేస్తాడు. వాటిని మనం నిర్లక్ష్యం చేసేటట్టు, అశ్రద్ధ చేసేటట్టు కుట్ర చేస్తాడు. దానికి వాడు మన మనసులో అవి అంత ఇంపార్టెంట్ కాదులే, ఏముందిలే, తర్వాత చూద్దాములే అని మనం అనుకునేటట్టు వాడు శోధిస్తాడు. దేవుడు శత్రువుకు ఆయుధాలు ఉన్నాయని తెలుసు మన దేవునికి. ఆయన కూడా మనకు ఆయుధాలు ఇచ్చాడు, శ్రేష్టమైన ఆయుధాలు ఇచ్చాడు. దేవుడు మనకిచ్చిన ఆయుధాలు చాలా శక్తివంతమైనవి. అయితే అవి ఇశ్రాయేలీయులు పనికి రాకుండా చేసుకున్నట్టుగా నేటి సంఘములో అనేక మంది అలాగూ నిష్ఫలంగా చేసుకుంటున్నాం, నిష్ప్రయోజనంగా చేసుకుంటున్నాం. అది కేవలం మన నిర్లక్ష్యం. దీని ఫలితంగా ఏం జరుగుతుందంటే తరచు శత్రువు చేతిలో ఓడిపోతున్నాం, తరచు శత్రువు చేత త్రోయబడుతున్నాం, పడద్రోయబడుతున్నాం, దెబ్బ తీయబడుతున్నాం, గాయపరచబడుతున్నాం. ఒక పక్క దెబ్బ తింటూ కూడా మళ్ళా నిర్లక్ష్యాన్నే కలిగి ఉన్నాం. ఇది చాలా బాధాకరమైన విషయం. దీన్ని మనం కీలకంగా తీసుకోవాలి, జాగ్రత్త పడాలి. దేవుడు మనకిచ్చిన ఆయుధాలు గొడ్డండ్రా, పోటకత్తులా, లేకపోతే తల్వార్లా, ఏ విధమైన కత్తులు ఇచ్చాడు, బాణాలు ఇచ్చాడు, బరిసెలు ఇచ్చాడు, విల్లంబులు ఏమి ఇచ్చాడు మనకి దేవుడు? మనకిచ్చిన ఆయుధాలు, యుద్ధోపకరణాలు దేహ సంబంధమైనవి కావు, శరీర సంబంధమైనవి కావు. వాడు వాడేటువంటి యుద్ధోపకరణాలు కూడా దేహ సంబంధమైనవి కావు. వాడు వాడే ఆయుధాలు అయ్యే, మనకు దేవుడిచ్చిన ఆయుధాలు కూడా అయ్యే. సందేహం అనే బాణం వాడతాడు వాడు. దేవుడు అన్నాడు, ఆ బాణం నీకు తగలకుండా ఉండాలంటే విశ్వాసం అనే డాలు పట్టుకోరా అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సందేహం అనే బాణం వాడు వదిలితే విశ్వాసం అనే డాలు పెట్టి కొట్టేసేయమన్నాడు. డాలు నీ చేతుల్లో ఉంటే 100 బాణాలైనా సరే నువ్వు ఎదుర్కోగలవు, కానీ డాలును పక్కన పెడితే నువ్వు అవుట్. ఏమైనా అర్థమైందని నేను చెప్పింది? వాడు ఉపయోగించే ఆయుధం, వాడు ప్రయోగించే బాణం సందేహము అనే బాణం. అంతా మైండ్ నిండా అనుమానాలే,
ఇదేమైద్దో అదేమైద్దో, ఇది జరిగిద్దో అది జరిగిద్దో. ఇంతసేపు నిలువు మోకాళ్ళ మీద మోకాళ్ళు లాగిందాక, నడుములు లాగిందాక ప్రార్థన చేశారు కదా. ఈ ప్రార్థన నెరవేరిద్దో లేదో, అద్భుతం జరిగిద్దో లేదో అనుమానం. ఈ ఆలోచన నీకు రావటమే వాడు నీ మీద బాణము ప్రయోగించటం. నీ మనసులోకి నీ మనసు మీద వదులుతాడు వాడు. ఈ బాణాలన్నీ నీ మనసు మీద వదులుతాడు. అనుమానపు బాణాలు, సందేహపు బాణాలు. వాటికి విరుగుడుగా దేవుడిచ్చిన ఆయుధము, యుద్ధాయుధము పేరు డాలు. డాలు ఏమా డాలు? విశ్వాసం అనే డాలు. నేను ప్రార్థించాను, నేను మొర్ర పెట్టాను, మోకాళ్ళుని శ్రమ నొంది కూడా నేను ప్రార్థన చేశాను, ఉపవాసముతోనే మొర్ర పెట్టాను. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 1వ వచనంలో అన్యుడు చేసిన ప్రార్థనలే దేవుడు విన్నప్పుడు, ఆయన రక్తములో కడగబడిన నేను ప్రార్థన చేసినప్పుడు మరి నిశ్చయముగా నా దేవుడు విన్నాడు. నాకు సందేహము లేదు, నేను విశ్వాసం ఉంచుతున్నాను, తప్పకుండా నా దేవుడు సమాధానం పంపాడు. ఇది పలకాల్సిన మాట. మన మనస్సులో వాడు వదిలిన సందేహ బాణానికి నీ ప్రార్థన వినబడిందా? ఇలాంటి ప్రార్థనలు చాలా చేశావుగా, ఏమైంది, ఏం కాలేదుగా, ఇప్పుడు చేస్తే మాత్రం ఏమైంది అంటాడు. ఇది నీ మనసులో నీకు వచ్చిన ఆలోచనలాగా ఉంటుంది. ఒట్టిదే వాడు వదిలిన బాణం అది. వాడి పేరే అపనింద పిశాచం, అనుమాన పిశాచం. వాడు వదిలిన బాణం అది. నువ్వు అనుకుంటావు ఇది నాకు వచ్చిన ఆలోచన అని. ఎక్కడి నుంచి వచ్చింది ఆలోచన? వాడు ప్రయోగించాడు ఆలోచనని, వాడు ప్రయోగించాడు అనుమానాన్ని, వాడు వదిలాడు అస్త్రాన్ని. నిద్రముఖమా నువ్వు గుర్తుపట్టలా? నా ఆలోచన అనుకుంటున్నావు, నీ ఆలోచన కాదు. వాడు వదులుతున్నాడు ఇట్లాంటివన్నీ. దీనికి విరుగుడు యేసయ్య ఏం చెప్పాడో తెలుసా? మీరు ప్రార్థనలో అడుగు వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు దొరుకునని ఆయన మీతో నిశ్చయంగా చెబుతున్నాను అన్నాడు. నమ్మకపోతే, ప్రార్థనలో అడిగిన వెళ్ళను పొంది ఉన్నామని నమ్మకపోతే, పొందిన తర్వాత చూడమన్నాడా, లేకపోతే అడిగినప్పుడే పొందామని నమ్మమన్నాడా? పెద్దగా చెప్పండి. ఈరోజు నువ్వు మోకాళ్ళుని అడిగావు, ఎన్నో సంగతులు అడిగావు, దేవుని పాదాలు పట్టుకొని గోజాడావు. అవన్నీ దేవుని చెంతగా చేరని అని నిశ్చయిత ఉంది. మరి జవాబు వచ్చిందనే నమ్మకం ఉందా? ఏమో అని లూసిఫర్ గాడు బాణం వదిలితే ఏమోయిందిరా సైతాన్, నాకు డౌట్ లేదురా. ఇప్పటిదాకా చేశావుగా ప్రార్థనలు, రాని జవాబు ఇప్పుడు వచ్చిద్దా అంటే, ఇప్పటిదాకా చేసిన ప్రార్థనలు దేవుని దగ్గర ఉన్నాయి, ఈ ప్రార్థన కూడా వెళ్ళింది, మొత్తానికి సమాధానం వచ్చింది రే దరిద్రుడా, మొత్తానికి సమాధానం వచ్చిందిరా. నేను ఎన్ని కన్నీరు గార్చను మొత్తం బుడ్డిలో దాచిపెట్టాడు నా దేవుడు. నా ప్రార్థనలన్నీ చేర్చుకున్నాడు. నా మనవులు మానక ఆయన యొద్దకు వెళతానే ఉన్నాయి, అవి ఆగవు. నా తండ్రి అప్పుడే జారీ చేశాడు, నా బిడ్డకు సమాధానం ఇవ్వండి, పోండి, జవాబు చెప్పండి అని. తప్పకుండా ఆయన సమయంలో నాకు దొరుకుతుంది. అది నేను ఖచ్చితంగా పొందుతా. నేను చేసిన ఏ ప్రార్థన నిష్ఫలం కాదు, నాకు విశ్వాసం ఉంది అని. నువ్వు ఎప్పుడైతే నీ మనసులో నీవు సమాధానం చెప్పుకున్నావో, నీ మనసుకు నువ్వు ఆన్సర్ చేసుకున్నావో, అవుట్ వాడు వదిలిన అగ్ని బాణం నాశనం అయిపోయింది. దానికి విరుగుడు విశ్వాసంతో నువ్వు పలుకుటయ్యే, నీ మనసుకు నువ్వు విశ్వాసముతో చెప్పుటయ్యే. సియోనుకే నా ఓడ పయనం ఆగదు ఏ చోట, సియోనుకే నా ఓడ పయనం ఆగదు ఏ చోట, విశ్వాసముతోనే ఆరంభించితిని ఈ యాత్రను, విశ్వాసముతోనే ఆరంభించితిని ఈ యాత్రను, నే కోరిన ఆరేవుకే నడిపించును నా యేసయ్యా, నే కోరిన
యేసయ్యా నా విశ్వాసవోడ యాత్ర కొనసాగుచున్నది. నా విశ్వాసవోడ యాత్ర కొనసాగుచున్నది. కొనసాగించే యేసు నాకు తోడుండగా, కొనసాగించే యేసు నాకు తోడుండగా, తుఫానులైనా పెనుగాలులైనా, తుఫానులైనా పెనుగాలులైనా ఆపలేవు నా యాత్రను. నా విశ్వాసవోడ యాత్ర కొనసాగుచున్నది. ఆపగలడా ఎవడైనా? ఆపగలడా ఎవడైనా? ఆపలేడు, ఆపలేడు. ఎందుకంటే నా చెయ్యి పట్టుకుంది నా యేసు. ఎవడు వదిలిన ఆయన వదలడు, ఎవరు మోసగించిన ఆయన మోసగించడు, ఎవరు విడిచిపెట్టిన ఆయన విడిచిపెట్టడు. ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు, ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. నా పయనం ఎవడు ఆపలేడు. నువ్వు చెప్పాలి, నా ప్రార్థన విన్నాడనే విశ్వాసం నాకుందిరా. ఇంతకుముందు కూడా చాలా చేసావు, ప్రతిదీ విన్నాడురా. నా దేవుడికి ఏం చెవుడారా? విన్నాడా? నీలాంటి వాళ్ళ ప్రార్థన కూడా వింటాడా? పెద్ద తేడాగా నువ్వు పెద్ద తేడాగా. నీలాంటి అపవిత్రమైన క్రియలు చేసేవాళ్ళు, అపవిత్రమైన పనులు చేసేవాళ్ళు, అపవిత్రమైన ఆలోచన చేసేవాళ్ళు, నీలాంటి పనికిమాలిన వాళ్ళ ప్రార్థన కూడా వింటాడా? యోహాను సువార్తలో ఏమి రాసింది? పాపుల మనవి ఆయన ఆలకింపడని రాసింది. నీ మనవి ఎట్లింటాడు? నేను పాపినని నీకెవడు చెప్పాడు రా లూసి? యేసు రక్తము చేత కడగబడిన దినమందు నేను పరిశుద్ధుడును, పరిశుద్ధురాలిని. ఏమైనా లోపాలు దోషాలు ఉంటే అవి నాకు, నా తండ్రికి సంబంధించినవి. నేను ఒప్పుకున్నా, నా తండ్రి రక్తముతో కడిగి వేశాడు. తనువు బలిపెట్టెను మాయన్న, తప్పుల్ విడగొట్టెను మా తండ్రి. తనువు బలిపెట్టెను మాయన్న, తప్పుల్ విడగొట్టెను మా తండ్రి. మనసులో సాక్ష్యమిట్లున్నా, మనసులో సాక్ష్యమిట్లున్నా, మనుజులెట్లన్నను మాకేమి. యెహోవా మా తండ్రి కాడా, యేసుడు మాయన్న కాడా. యెహోవా మా తండ్రి కాడా, యేసుడు మాయన్న కాడా. దేవునికి స్తోత్రం. తనువు బలి పెట్టాడు మా అన్న. ఆ బలిని ఆధారం చేసుకొని మా తప్పులన్నీ విడగొట్టాడు మా అయ్య, మా తండ్రి, మా పరలోక తండ్రి, మా మంచి నాన్న. అసలు అర్థమైంది ఆ పాట? తనువు బలిపెట్టెను మాయన్న. ఎవరన్నా? ఏసన్నా. తప్పుల్ విడగొట్టెను మా తండ్రి. మనసులో మా సాక్ష్యం ఇదిరా లూసి. నువ్వెవడరా చెప్పడానికి? నువ్వు పనికిరావు, నీ ప్రార్థన వినడు, నీ ప్రార్థన వినడని నీకు చెప్పాడా ఫోన్ చేసి? పనికి మనలోడా? బత్షెబా విషయములో పొరపడి దెబ్బతిన్న దావీదు సహా పాపములుపుకొని ప్రార్థించి పశ్చాత్తాప్తుడై ప్రభు వైపు మళ్ళుకున్నప్పుడు అతన్ని సహా క్షమించాడు. దేవా, అహీతోపెలు ఆలోచన చెడగొట్టవా అని ప్రార్థన చేస్తే వాని ఆలోచన చెడగొట్టి ఆలోచన చెప్పిన అహీతోపెలు ఉరిపెట్టుకొని సచ్చేటట్టు చేశాడు.
ఇది దావీదు పడక ముందు కాదు, పడ్డ తర్వాత చేసిన ప్రార్థన విని జవాబిచ్చాడు రా లూసి గాడిద, అడ్డగాడిద. నువ్వెవడురా నా ప్రార్థన వినడం చెప్పడానికి? నా ప్రార్థన నా తండ్రి దగ్గరికి వెళ్ళిద్దిరా, దాన్ని ఎవడు ఆపలేడు. వింటాడు. మనుషులకు చెవులిచ్చినవాడు ప్రార్థన వినడా? యేసు వంటి ప్రియ బంధుడు నాకిక ఇహపరములలో లేడన్నా అనే పాట విన్నారా మీరు? విన్నారా? యేసు వంటి ప్రియ బంధుడు నాకిక ఇహపరములలో లేడన్నా, భాసురముగా నిజ భక్తుల మది కది అనుభవ గోచరమెపుడగునన్నా. యేసు వంటి ప్రియ బంధుడు నాకిక ఇహపరములలో లేడన్నా, యేసు వంటి ప్రియ బంధుడు నాకిక ఇహపరములలో లేడన్నా, భాసురముగా నిజ భక్తుల మది కది అనుభవ గోచరమెపుడగునన్నా, భాసురముగా నిజ భక్తుల మది కది అనుభవ గోచరమెపుడగునన్నా. యేసు వంటి ప్రియ బంధుడు నాకిక ఇహపరములలో లేడన్నా, యేసు వంటి ప్రియ బంధుడు నాకిక ఇహపరములలో లేడన్నా. తల్లిదండ్రులు విడిచిన గాని తాను వదలడెప్పుడు మమ్ము, కులము నెత్తి పిలిచిన వేళ నోహోయనుచు దరికి వచ్చు. అంటే అర్థమైందా? అమ్మా అంటే అయ్యా అనుకుంటే అమ్మ పలికినట్టు పలుకుతాడంట. ఆదమర్చి నిద్రపోతున్న బిడ్డ సడన్గా డాడీ అంటే అని ఎంతలా నిద్రలో కూడా ఉలిక్కిపడి లేచి నాన్న స్పందించినట్టు స్పందిస్తాడట. ఉల్లము నెత్తి పిలిచిన వేళ నోహోయను చూదరికి వచ్చు. యేసు వంటి ప్రియ బంధుడు నాకిక ఇహపరములలో లేడన్నా, యేసు వంటి ప్రియ బంధుడు నాకిక ఇహపరములలో లేడన్నా, భాసురముగా నిజ భక్తుల మది కది అనుభవ గోచరమిపుడగునన్నా, భాసురముగా నిజ భక్తుల మది కది అనుభవ గోచరమిపుడగునన్నా. యేసు వంటి ప్రియ బంధులు విడిచిన గాని తాను వదలడెప్పుడు మమ్ము, ఉల్లము నెత్తి పిలిచిన వేళ నోహోయను చూదరికి వచ్చు. ఉల్లము నెత్తి పిలిచిన వేళ ఓహోయను చూదరికి వచ్చు. యేసు వంటి ప్రియ దేవునికి స్తోత్రం. తల్లిదండ్రులు విడిచిన గాని తాను వదలడెప్పుడు మమ్ము, ఉల్లమునెత్తి పిలిచిన వేళ ఓహో ఎనుచు దరికి వస్తాడంట. ఆ మాట నోహో అనే మాట ఏంటో తెలుసా? ఎంతో ఆతృతతో మనం పలికిన పదం అని ఇప్పుడు మనం పలుకుతాం. ఓహో అనుకుంటూ వస్తాడంట. ఏం జరిగింది? ఎందుకు అంతలా కేకేశావు? ఎందుకు అంతలా ఏడ్చావు? ఏమైంది బిడ్డ? ఏమైంది? ఎందుకంత కలవరపోయావు? నానా అంటే చాలు, ఏం నా బిడ్డ అనుకుంటూ వస్తాడు. వెంటనే స్పందిస్తాడంట. అదని అర్థం. అయ్యో నా బిడ్డకి ఏదో జరిగిపోయిందని పరిగెత్తిన తండ్రి వల్లనే ఆదమర్చి ఉయ్యాల్లో నిద్రపోతున్న బిడ్డ కేరమని కేక వేస్తే ఉలికిపడి అమ్మ లేచి పరిగెత్తుకుంటూ పోయి బిడ్డ మీద చేసేసింది. ఏమన్నా ఆలస్యం చేసిద్దా? ఆ అమ్మ కంటే ఎక్కువ నా యేసయ్య. నువ్వు అనుకుంటావు నన్ను పట్టించుకుంటాడా అని. ప్రతి ముఖం నిన్ను కాకపోతే ఎవరిని పట్టించుకుంటాడు?
వాడు తీసుకొచ్చి పెడతాడు ఈ అనుమానాలనే. దరిద్రుడు 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 ఒకడు ఉన్నాడు, శత్రువు దరిద్రుడు, వాడు తెచ్చి పెడతాడు దరిద్రపు అనుమానాలన్నీ. వాడి మాటలు ఎందుకు వింటాను, వాడిచ్చే ఆలోచనలు ఎందుకు తీసుకుంటాను? విశ్వాసం అనుడ్డాలు. ఏం విశ్వసించాలి? నా ప్రార్థన మా నాన్నకి వినపడింది. అప్పుడే ఓహో అన్నాడు మా నాన్న. ఆహా తండ్రి అంటే ఓహో నా కుమారుడు అన్నాడు. ఉల్లమునెత్తి పిలిచిన వేళ ఓహో నన్ను దరికి వచ్చు. అలా ప్రార్థన వింటంగా దిగొస్తాడంట నువ్వు కేక వేస్తే. భక్తుల అనుభవం. ఏ బంధము కూడా చాలదు యేసు అనుబంధానికి.